రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. మంచి సామాన్ కదనైనా మంచి సామాన్ గానైనా మంచి పనులు చేస్తారా? వాళ్ళకి ఇల్లు కూడా లేదు, కిరాయికే ఉన్నారు. రాజేంద్ర నగర్ లో ఫుట్పాత్లపై ఆక్రమణలని తొలగిస్తున్నారు. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు పోలీసు బందోబస్తు మధ్య ఈ ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయనగర్ రాజేంద్రనగర్ మైలార్దేవరపల్లిలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు రోడ్డుపై వేసినటువంటి ఆక్రమణలు ఏవైతున్నాయో వాటిని కూల్చివేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లను ఆక్రమించి ఏదైతే కొన్ని స్ట్రక్చర్స్ చేశారో దాంతో పాటు దుకాణాల సముదాయాలు కూడా వెళ్తాయి. వీటన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే తెల్లవారుజాము నుంచి కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఏదైతే ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీకి వెళ్ళేటటువంటి మార్గంలో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ రెగ్యులర్ గా ఉంటుంది. సో ముఖ్యంగా ఏదైతే ఇటు చిరు వ్యాపారులతో పాటు ఇటు దుకాణ సముదాయాలు కూడా రోడ్డుకు ఇరువైపులు కూడా వెలిసినటువంటి పరిస్థితి. దాదాపు వందల సంఖ్యలో ఈ ఫుట్పాత్ లో ఆక్రమించి నిర్మాణాలు చేశారు. సో ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తెల్లవారుజాము నుంచి కూడా కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే ఫుట్పాత్ ఆక్రమణలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగానే నగర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 150 డివిజన్ల పరిధిలో కూడా ఇప్పటికే ఇటు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే కూకట్పల్లి కానివ్వండి, కేపీహెచ్బి ప్రాంతాల్లో కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నేతృత్వంలో కూల్చివేతలు చేశారు. అదే తరహాలో ఇటు మైలార్దేవరపల్లి కానివ్వండి, రాజేంద్రనగర్, కాటేదాన్, అదే విధంగా ఇప్పుడు మనం చూసినటువంటి లక్ష్మీగూడ, బాంబే కూడా ఈ ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున కూడా ఇది కమర్షియల్ గా మారినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఉదయం సాయంత్రం వేళల్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయితే రద్దీ అనేది కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున కూల్చివేతలు చేస్తారు. ఈ కూల్చివేతలు చేసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కానివ్వండి, స్థానికులు కింద అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అయినప్పటికీ కూడా పోలీసులు వారందరినీ కూడా ఏదైతే నచ్చజెప్పి ప్రస్తుతం అక్కడ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తారు. వారికి వేరే చోట వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలంటే కూడా వారి ప్రభుత్వాన్ని అయితే ఇటు వ్యాపారులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నేతృత్వంలో ఇటు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపంతా కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంకో 4 రోజుల పాటు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా బల్దీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చంద్రిక, థ్యాంక్ యూ నుమాన్. మంచి సామాన్ కదనైనా మంచి సామాన్ గానైనా మంచి పనులు చేస్తారా? వాళ్ళకి ఇల్లు కూడా లేదు, కిరాయికే ఉన్నారు.